హాయ్ అండి, అస్సలాముఅలైకుం. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మళ్ళీ కొత్తగా హార్వెస్ట్ వచ్చింది. కొత్తగా అంటే ముందు ఎప్పుడో వచ్చినాయా, మళ్ళీ హార్వెస్ట్ వచ్చింది. మళ్ళీ బీరకాయలు, తర్వాత టమాటీలు, కొన్ని సపాటాలు ఉన్నాయి, కొంచెం మలవేరి ఉంది. అవన్నీ కోసి మీకు లాస్ట్ చూపెడతాను. బీరకాయలు వచ్చాయి, అవన్నీ లాస్ట్ కోసి మళ్ళీ చూపెడతాను. ఇప్పుడు ఇఫ్తార్ టైం అయిపోతుంది, వీడియోలోకి వెళ్ళిపోతారండి. మన ఛానల్లో కొత్తగా చూస్తే ఎంఆర్ఎస్ గార్డెనర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నుండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియోలు పెట్టినా ముందు మీకు వస్తాయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతారండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన లైక్లు, మీరు ఇచ్చిన సబ్స్క్రైబ్లు నాకు చాలా విలువండి, అందుకే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి హార్వెస్ట్ చేస్తానో మీకు చూపెడతాను రండి. ఇది ఏదో పాజు పెట్టానండి, పాజు ఏం పాజు నాకు తెలియదు. కాయ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను. చూడండి అందంగాని ఎంత బాగుందో ఫ్లవర్, చాలా సూపర్గా ఉందండి. నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్లవర్, వైట్ ఫ్లవర్ వచ్చింది. నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ సారి వచ్చింది. నేను ఇప్పుడు వచ్చాను మేడమకి. ఇదో చిన్న పాజు ఇందులో పెట్టి ఇలా పాకుతుందా. కాయ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతానండి. ఇప్పుడు ఏటేటండి హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇప్పుడు సపాటాలు తీద్దామండి. తీసినండి నేను మట్టిలో గుచ్చుతాను. ఇగో అంతే, మట్టిలో గుచ్చామనుకో ముగ్గుపని అండి, ముగ్గుపై రాలిపోతుంది. మీకు పొళ్ళు కూడా చూపెడతానా. ముగ్గుపోయి అన్నీ ముగ్గుపోయింది. చేతి మీద కాట్ చేసుకోకు. ఇదిగో ఇది చూడండి, ముగ్గుపోయింది పండు. పడిపోయింది. ఇది కూడా ఒక గిన్నె పెట్టుకొని అందులో తీసేయచ్చు కదా, అన్ని పాలు కడిగేద్దు కానీ. పడిపోయింది. ఇలాగ హార్వెస్ట్ చేసుకుంటే ఎంత హ్యాపీ అండి. చెట్టు పళ్ళు అలా తీసుకొని ముగ్గుని పళ్ళు తింటే ఈ ముగ్గుపాతి సార్. ఇగో తీయమ్మా, అవి ఎందులో తీయి, ఎందులో అన్నీ తీయి. గుడ్లాగా ఉన్నాయి. మీకు మళ్ళీ లాస్ట్ని పెడతానండి. పాలన్నీ కొంచెం ఇంకిపోయిన తర్వాత పెడతాను. ఈ పాలన్నీ ఇలా మట్టిలో ఎత్తామనుకో మనకి అంటుకోవు. సగం ముగ్గు పని మంచి ఆసన వస్తున్నాయి అంతే, ఇంక లేవు. ఎక్కడెక్కడ ఉన్నాయి అంతే, కింద పడిపోతున్నాయి, రాలిపోయి ముగ్గిపోయి శుభ్రంగా. ఓకేనండి, చెప్పు ఎన్ని వచ్చాయి చూసారు కదా. ఇదిగో ఇది చూడండి ఎన్నోటి వచ్చాయా. ఇదిగో నేను మట్టిలో పెట్టాను, మీకు చాలా చూపించాల అర్థం లేదు. గుడ్లాగా ఉన్నాయి. మీకు ముగ్గుపోయిన పళ్ళు కూడా పెడతాను. ఈ ఇలా పాలు ఆరిపోయిన తర్వాత తీస్తాను లాస్ట్నే, మళ్ళీ తీసేటప్పుడు పెడతానండి. ఇప్పుడు బీరకాయలన్నీ కొన్ని కట్ చేసుకుందాం. ఇలా కత్తి లేదమ్మా. ఇప్పుడు ఈ బీరకాయలు కోసుకుందాం అండి.
ఎంత పెద్ద బీరకాయలు వచ్చాయి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి ఇగో ఈ విత్తనాలకు వదిలేనండి. ఈ విత్తనాలకు వదిలేను. ఇగో ముదిరిపోతున్నాయి. ఇంకొక 4 రోజులు వదిలేసిన తర్వాత ఇంక తీసేయడమే. ఇంకో మొక్కజొన్న పొత్తులు వచ్చాయి, పెద్ద మొక్కజొన్న పొత్తులు చూసారా. ఇప్పుడు కాదు మళ్ళీ సరే హార్వెస్ట్ చేస్తాను. ఈ పొత్తులు ఇవి బీరకాయలు. ఇక్కడ ఒకటి ఉందా, ఇవన్నీలే. ఇక్కడ ఒక వంకాయ ఉందా, కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు ఇక్కడ అక్కడ చూసేనా మీకు కనపడుతున్నాయా? చూపించు. ఇగోనండి, ఇంకో ఎక్కడ ఏం చేయాలా? ఈ చెట్టు ఎండిపోయిందండి చూడండి. బాధ అనిపిస్తుంది నాకు. ఇత్తనే ఎండిపోయిందండి. పెద్ద చెట్టు అయింది. ఇదిగో ఎండిపోయింది. ఇది స్పూన్ టమాటా. ఎంత బాధ అనిపించిందో. ఇంత పెద్ద చెట్టు. కాయలతోటి ఎండిపోయిందండి ఆ చెట్టు. ఇది స్పూన్ టమాటా. ఇగో ఇప్పుడు పెద్ద చెప్పు మాట్లాడు. ఇగో చూడండి ఇక్కడ టమాటాలో చెప్తా. టైం అయిపోతుందండి బాబు. బేగ దిద్దామంతే ఎండ చూసారా. గట్టి పట్టుకో. ఇంకా ఉన్నాయి. పట్టుకో. హలో 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 పడి అందులో లేవు. అయ్యో నువ్వు పడట్లేదు. చూడండి ఎన్నోటి వచ్చాయో. యాపీ కదండి. నాకైతే చాలా చాలా యాపీ. ఎన్ని టమాటాలు వచ్చాయో. మళ్ళీ మీకు సపోటాలు కూడా. మనము సపోటాలో ఎప్పుడైనా సరే మట్టిలో గుచ్చుకుంటే పాలు దీనికి అంటుకోకుండా ఉంటాయండి. చూసారా చూడండి హార్వెస్ట్ ఎంత వచ్చిందో. ఇగో పండు సపోటా పండు చూడండి. చాలా యాభై అండి. ఇప్పుడు ఇప్పుతారు ఇప్పుకుంటాం. ఇగో మలబారీ పళ్ళు ఎంతటి వచ్చాయో. పెద్ద పళ్ళు. ఇవన్నీ పళ్ళేనండి. ఇగో సపోటా పళ్ళు.
రాలిపోయి పొడిపోని కింద చాలా పొడిపోని ఇవన్నీ ముగ్గిపోయినాయే, రేపటికల్లా ముగ్గిపోతాయి ఇవన్నీ. ఓకేనా? చూడండి టమాటీలు ఎన్ని వచ్చాయో. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అండి. నేను ఇంత హార్వెస్ట్ ఎప్పుడు అయినా ఇంత ఎక్కువే చేస్తున్నానండి హార్వెస్ట్. నేను ఓన్లీ నా కష్టాజీతంతో పండించి కంపోస్ట్ ఓన్ చేసి లిక్విడ్ లోన్గా చేసి నేను ఆర్గానిక్గా పండించుకొని ఆరోగ్యంగా తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. మీరు కూడా నాలా పండించుకొని ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ ఈడే కలుసుకుందాం. ఇచ్చి వెళ్తండి. అందరూ నేచర్కి అలవాటు పడండి. మీకు నా హార్వెస్ట్ చేసిన వీడియో మీకు నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్క నుండి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ వీడియో కలుసుకున్నంతవరకు బాయ్ అండి.